నరేంద్ర మోడీ ఏమంటాడు? నేను లేకపోతే దేశం లేదంటాడు. బీజేపీ పార్టీ లేకపోతే దేశం లేదంటాడు. ఆర్ఎస్ఎస్ వాడేమంటాడు? నేనే దేశానికి మొత్తం అంటాడు. మరి అలాంటప్పుడు ఇంత కష్టపడుతున్నాం, ఇంత ఇబ్బంది పడుతున్నాం, లక్షల కోట్లు ప్రతీకార చర్యల్లో ఖర్చు పెట్టాం. చివరికి ఏముంది? ఏముంది? జీరో ఫలితం. ఎవరికి లాభం? అమెరికా వాడికి లాభం ఇస్తావా? అమెరికా వాడికి పెంచి పోషిస్తావా? జవాన్ చనిపోయారు. జవాన్ చనిపోతే దేనికి చనిపోయాడు? ఆ యుద్ధం చేసేది ఎందుకోసం? నాయక్ చనిపోయాడు, 14 మంది టెర్రరిస్టులను చంపేశాడు. తన ప్రాణాలు పోతున్నా సరే శత్రువుని చీల్చి చెండాడాడు. అటువంటి వాడితో కూడా రాజకీయం చేశారు. వెళ్ళి పవన్ కళ్యాణ్ వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుంటాడు, గుండెలు కత్తుకుంటాడు. నీకంత ప్రేమ ఉంటే రోజు వెళ్ళు చచ్చిపోయినటువంటి జవానుల ఇంటికి వెళ్ళి నువ్వు 25 లక్షలు ఇచ్చావు కదా, 25 లక్షలు ప్రతి ఒక్కరికి ఇవ్వు, అన్నం తినిపించు, గుండెలకు హత్తుకో. నా జనసేన పార్టీ, నా జనసేన సైనికుడు. ఎవడు నువ్వు? డిప్యూటీ సీఎం. ఎవరికి డిప్యూటీ సీఎం? రేవంత్ రెడ్డి ఎవరికి సీఎం? మాట్లాడితే కాంగ్రెస్ అంటాడు, రాహుల్ గాంధీని పీఎం చేయాలంటాడు. దేశం పరిస్థితి ఏంటి? దేశం నీది కాదా? మరి ఎందుకు భారతదేశంలో ఉన్నావు? కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఐడియాలజీ ఏంటి? దాన్ని ఫుల్ఫిల్ చేయాలనుకుంటే మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? దేశానికి ఎందుకు లింక్ పెడుతున్నావు? వాడు వస్తాడు, ఓపెనింగ్ అంటాడు, శంకుస్థాపన అంటాడు, రిబ్బన్ కటింగ్ కట్ చేస్తాడు. కట్ చేసి మొత్తం విఐపి ప్రోటోకాల్, అధికారులంతా రండి, పోలీసులు గులాంగిరి చేయండి. అదే అటెన్షన్ సామాన్య మానవుడి మీద పెట్టుంటే నా దేశం వేరేగా ఉండేది, నా దేశ స్థితిగతి వేరేగా ఉండేది. మేం చేసుకుంటాం, మాకే పార్టీ అవసరం లేదు. నరేంద్ర మోడీ వద్దు, రేవంత్ రెడ్డి వద్దు, చంద్రబాబు నాయుడు వద్దు, పవన్ కళ్యాణ్ వద్దు, ఏ అమిత్ షా వద్దు, ఏ రాజ్నాథ్ వద్దు. ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఎందుకు? మీకేం అధికారం ఉంది ఒకరి డ్యూటీని డిస్టర్బ్ చేయడానికి? ఇక్కడ పరిస్థితి సీజ్ ఫైర్ చేశారు, అక్కడ విలువలాడిపోతున్నారు. ఎంతమంది సైనికులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారో తెలుసా? ఎందుకు చేతులు కట్టేశారు? ప్రధానమంత్రి వాడు ఆదేశాలు ఇస్తాడు. ఇదేమన్నా ఏంటి విదేశాలలో వాషింగ్టన్ డీసీ వాడు కనిపెట్టాడు, వీడు కనిపెట్టాడు అన్నట్టు ప్రధానమంత్రి, ఈ దేశానికి ప్రధానమంత్రులు ఈ బీజేపీ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు భారతదేశానికి కనిపెట్టాయా? నువ్వు తీసుకొచ్చింది ఏంటి? అలాంటప్పుడు దేశం మీదకి ఎందుకు లింక్ పెడుతున్నారు? దేశం కోసం ఎందుకు ఇంత అరాచకం చేస్తున్నారు? నీ పెత్తనం, నీ పలుకుబడి, నీ అధికారం కోసం మేం బాధపడాలా? పోలీసు ఉన్నాడండి, పోలీసు ఏం చేస్తాడు? ట్రాఫిక్ ఉంటది, పట్టించుకోడు, నిర్లక్ష్యం. అదే కనుక ఏ మంత్రిగాడో ఎమ్మెల్యే గాడో సైరన్ కొడితే అటెన్షన్, వాడు బయటకు వస్తున్నాడంటే షెడ్యూల్ ఏంటి తెలుసుకో. బయటకు వస్తున్నాడు, ఆయన షెడ్యూల్ ఏంటి తెలుసుకో. తీసేయండి, క్లియర్ చేసేయండి, పర్వాలేదు, ప్రజలు ఇబ్బంది పడని, ప్రజలు ఎండల్లో హెరాస్ చేయని. వాడు బాగుండాలి. వాడు నీకు ఇస్తున్నాడు జీతాలు నీకే ఇస్తున్నాడు. అవును, దేశాన్ని అడ్డు పెట్టి ప్రింట్ చేసుకుని, కరెన్సీని ప్రింట్ చేసుకుని ముద్ర నరేంద్ర మోడీ బడ్జెట్ పెడతాడు, నిర్మలా సీతారామన్ రికమెండ్ చేస్తుంది, గవర్నర్ ముద్రించుకుంటాడు. సిండికేట్ గ్రూప్. నీలో దమ్ము ఉంటే నీ కష్టాన్ని నువ్వు అనుభవించు. అది భారతదేశం అంటే. దొంగలు, దోపిడీదారులు అంటారు, పంది కొక్కులు అంటారు వీళ్ళని. నేను ప్రజాప్రతినిధిని, నేను విఐపిని అడ్డు పెట్టుకుని ప్రజల్ని ఇబ్బంది పెడతాను. నువ్వు బ్రిటిష్ వాడువా, లేకపోతే బ్రిటిష్ వాడికి పుట్టేవా? సిగ్గు అనిపించడంలే? ఏ ఖర్చు లేకుండా, ఎటువంటి ధనార్జన లేకుండా నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని ఊడిగం చేపిస్తున్నావే. సిగ్గు అనిపించట్లే? ఇంత పోరాడి, ఇంత మాట్లాడినా, ఇంత అడిగినా సరే మాకు న్యాయం జరగదు. ఎందుకో తెలుసా? సీజ్ ఫైర్ అని చెప్పేసి మా సైనికులు కాళ్ళు చేతులు కట్టేశారు. నోరు విప్పితే అయిపోయింది, ఎవడో పట్టించుకోడు. కానీ మా న్యాయ వ్యవస్థ ఉంది, మా ధర్మం ఉంది. భారతదేశ న్యాయ వ్యవస్థ తొక్కి లాగుతుంది, అందులో సందేహమే లేదు. నా న్యాయ వ్యవస్థ దేశానికే ఆదర్శం. తెలుసా? చరిత్ర తెలుసుకోండి. అందాల పోటీలు అంటావు, ఏం ప్రమోట్ చేస్తున్నావు? అందాల పోటీలు ఎవడు పెట్టాడు? ఎందుకు పెట్టాడు? డబ్బు సంపాదించడానికి, ప్రజాధనాన్ని దోచుకోవడానికి కాదా? వాడెవడో కాస్మెటిక్ అంటాడు, అందాల పోటీలు నేను ఖర్చు పెడుతున్నానంటాడు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడిచ్చాడు? నరేంద్ర మోడీ లాంటి చిల్లరగాళ్ళంతా కలిసి గ్రూపు, సిండికేట్ అయ్యి నా దేశాన్ని పనిచేసుకున్నారు.
సంపదను దోచేసుకున్నారు. 190 లక్షల కోట్లు అప్పు ఎక్కడుంది? ఇక్కడే ఉంది. ఎవరి దగ్గర ఉంది? దొంగ దోపిడీ వీడి దగ్గర ఉంది. కార్పొరేట్ కంపెనీ అంటాడు, ఐపీఎల్ అంటారు. ఏంటిది? ఆ సొమ్ము అంతా ఎక్కడుంది? ఈ పేపర్ కరెన్సీ ఎక్కడుంది? రైతు కష్టపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, వాడి ట్రాక్ రికార్డ్ ఏంటో చెప్తారా? వాడికి ఇచ్చేది ముష్టి, నువ్వు దోచుకునేదంతా, విదేశాలకు పంపించి నువ్వు లక్షలు ఆర్జించేదంతా, ఆ సొమ్ము అంతా ఎక్కడి నుంచి వచ్చింది? జీవో పెడతావు, ప్రొసీజర్ పెడతావు, చట్టం అంటావు, బిల్ అంటావు. మీరా దేశాన్ని డిసైడ్ చేసేది? ఒక 15 మంది 20 మంది అసెంబ్లీలో కూర్చుంటారు, చాయ్ బిస్కెట్ టీ. వక్ఫ్ బోర్డు సవరణ ఎవరిది? వక్ఫ్ బోర్డు సవరణ ఎవడప్ప సొమ్ము? దేశాన్ని పంచిపెట్టేస్తాం. నరేంద్ర మోడీకి ఈ పంచర్లు వేసుకునే వాడి మీద జాలి దయ అంట, బాధ అనిపిస్తుందంట. వాడేం మనీ జనరేట్ చేస్తున్నాడు? మరి నా రైతు ట్రాక్ రికార్డ్ ఎక్కడ పోయింది? పండించే పంట ఎంత సొమ్ము చేసుకున్నారు? ఎవడు దోచుకుంటున్నాడు? అలా అడగకూడదు. ఎందుకని అడిగితే దేశద్రోహి, మీరు దేశద్రోహులు.